నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని ఎట్లా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుంటున్నాము. అసలు భగవద్గీత అంటే ఏంటి? ఉపనిషత్తులు ఏంటి? తర్వాత ఈ ప్రస్థానత్రయంలో బ్రహ్మసూత్రాలు ఏంటి? ఎవరు భగవద్గీతను రాశారు? వ్యాస మహాముని. ఇది వచ్చేమో ఏమంటారు దాన్ని? వీటిని ఇది స్మృతి అంటారు. అంటే ఏంటి? ఆయనంతా అనుభవానికి తెచ్చుకొని మనకి రాయడం జరిగింది. అన్ని ఉపనిషత్తులు వాటి సారము మనం అర్థం చేసుకునేటువంటి వ్యవహారం లేదు కాబట్టి దీని మొత్తం క్లుప్తంగా చెప్పారు. ఇది ఉపనిషత్తులు అనేది ఎండ్. మిగిలిన వాళ్ళు కూడా చెప్పున్నారు. ఎవరికి తోచింది వాళ్ళది కర్మకాండ అన్నారు. ఆ తర్వాత ఆగమ శాస్త్రం వచ్చి దేవాలయాలు వాటికి సంబంధించి చెప్పారు. తర్వాత మంత్రాలు చెప్పారు. ఆ తర్వాత జీవన విధానం అంతా పుట్టినప్పటి నుంచి బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి వాళ్ళ మంత్రోచ్చారణతోటి వాళ్ళు ఎలా ఉండాలి అనేటువంటి విషయం కూడా చెప్పారు. ఇంతవరకు ఓకే. అల్టిమేట్ ఏంటి? ఉపనిషత్తుల్లో చెప్పింది. ఈ లాస్ట్లో వచ్చేసేసి ఉపనిషత్తులు అన్నారు. వాటిని వేదాంతం అన్నారు. వేదాంతం అంటే వేదం అంటే తెలుసుకోవటం అని అర్థం. ఏంటి తెలుసుకుంటున్నాము? జ్ఞానం తెలుసుకుంటున్నాము. అంతం అవడం ఏంటి? ఆ తెలుసుకునేది కూడా అంతం అయ్యేటువంటి స్థితి వేదాంత స్థితి అంటాడు. అంటే దీన్ని అర్థం చేసుకోవటం కష్టమే. ఎందుకు కష్టము? కంటెదురుగా ఎన్నో కనపడుతున్నాయి. ఎన్నో అట్రాక్షన్స్, ఫుడ్ అనండి, లేకపోతే మనుషులనండి, లేకపోతే ఆస్తులనండి, పిల్లలనండి, ఇన్ని మమకారాలు వ్యవహారాలు కనిపిస్తున్నటువంటి ఈ క్రమంలో ఇదంతా జస్ట్ విశేషం, ఇదంతా ప్రకృతి, ఇదంతా మాయ ఉన్నట్టు కనపడుతుంది. కానీ ఇదంతా ఏమీ లేదు. ఉన్నదంతా ఒకటే తత్వమైనటువంటి స్థితి నుంచి వ్యక్తమైంది అనేటువంటి విషయాన్ని 100% నమ్మాలి. అంటే దానికి ఎంతో అంటే కొంత పని చేసుకొని ఉండడం జరగాలి. అంటే అల్టిమేట్ ఏంటంటే నిజం చెప్పాలంటే భగవతత్వాన్ని మనం నమ్మటం అంటే ఏంటి? జస్ట్ అది నమ్మకం. ఎలా నమ్మగలుగుతున్నాను దాన్ని? మనకు అనుభవం ఉంది కాబట్టి నమ్మగలుగుతున్నాం, అంతే కదా. మనం అనుభవం లేనిది ఏది మనం నమ్మమో మనకు అర్థం కాదు. దానికి ఒక చిన్న ఉదాహరణ ఉంది. ఇద్దరు స్నేహితులు వెళ్ళి ఒక అడవికి వెళ్తారు. కూర్చొని ఉంటే ఒక స్నేహితుడు కాస్త వాడు పక్కన పడుకొని నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత వీళ్ళ దగ్గరికి ఏమొస్తుంది? ఒక పాము వస్తుంది. ఎందుకు? ఈ పడుకున్న వాడిని కాటేయడానికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎవాల్యుయేషన్ ఏంటి? పాము వచ్చిందా? పాము వస్తే పారిపోతారా? కూర్చొని పాముతో మాట్లాడతారా అనేటువంటి విషయం ఇక్కడ అది కాదు. ఈ అర్థం ప్రిన్సిపల్ ఏంటి? పాము దగ్గరికి రావడంతో నేను చంపేస్తాను, వీడు పోయిన జన్మలో నన్ను నా రక్తం అంతా తాగాడు, నానా రకాలుగా నన్ను కష్టపెట్టాడు, వీడి రక్తాన్ని నేను తాగి తీరాల్సిందే అని కూర్చుంటుంది పాము. అప్పుడు ఫ్రెండ్ అడుగుతాడు, నీకు కావాల్సింది రక్తమే కదా, రక్తం ఇస్తే పోతావా అని అడుగుతాడు. ఎందుకు పోను? వాడి రక్తం ఇస్తే హ్యాపీగా వెళ్ళిపోతాను అంటుంది. అప్పుడు ఒక కత్తి తీసుకొని వాడు ఒక ఘాటు పెడితే కొంత రక్తం కారుతుంది. ఆ రక్తాన్ని తీసుకొని అది వెళ్ళిపోతుంది పాము. అప్పుడు వెంటనే ఉలిక్కిపడి వీడు ఫ్రెండ్ లేస్తాడు. అప్పుడు వీడు అడుగుతాడు, ఏరా నువ్వు భయపడ్డావా అని అడుగుతాడు. నాకెందుకు, నిన్ను చూస్తే నేను భయపడతాను అంటే నా చేతిలో మరి కత్తి ఉంది కదా అంటాడు. కత్తున్న నువ్వు ఆ కత్తిని నా మీద ఉపయోగిస్తావని నేను ఎందుకు అనుకుంటాను? పొరపాటును కూడా భయపడను, ఏదో పనికి నువ్వు చేయడానికి పెట్టుకొని ఉన్నావు కదా అంటాడు. దాన్ని ఏమంటారు? నమ్మకం అంటారు. అంటే ఏంటి? కత్తి వాడి చేతిలో ఉండి వీడి దగ్గర నుంచి ఒంట్లో రక్తం వస్తున్నప్పుడు కూడా వీడు ఆ విషయాన్ని ఎందుకు వాడు పట్టుకున్నాడు అనే విషయాన్ని ఉంటాడు. కానీ వీడిని కొట్టి చంపటానికి ఆ కత్తి వాడాడు అనే విషయాన్ని నమ్మడు. అది నమ్మకం. ఈ నమ్మకం వాడికి ఎలా వచ్చింది? తర్వాత ఏం చెప్తాడు వాడు? ఇదివరకు ఇట్లా పాము వచ్చింది, నేను కాపాడుకోవడానికి ఈ పని చేశాను అని చెప్తాడు. అంటే ఏంటి? ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ వాడికి చాలా ఉన్నాయి కాబట్టి వాడి మీద నమ్మకం వచ్చింది. మన సంగతి తీసుకోండి, మనకెన్ని అనుభవాలు లేవు. అమ్మో దీంతో ఏదో కొంపలంటి పోతాయి అనుకున్నటువంటివి యాక్సిడెంట్స్ ఎన్నో జరుగుండొచ్చు, ఎవరు వెనక్కి తీసుకున్నా. కాకపోతే అవి చాలా చిన్న విషయాల్లాగా జారిపోయినాయి. దేనికి? ఒక పరమాత్మ తత్వభావం అనేటువంటిది ఒక శక్తి మనల్ని నడిపిస్తూ ఉన్నది. ఈ నడిపిస్తున్నది అనేటువంటి దాన్ని ఏమంటాము? జస్ట్ అది భావం. అంటే ఎట్లా భావం? ఎక్కడున్నది ఈ భావము? తర్వాత ఇప్పుడు మనం చదువుకుంటున్నది ఏంటి? అర్జునుడి విషాద యోగం మొదటి టాపిక్. ఏంటి విషాదం? ఐడెంటిటీ విషాదం. ఏంటి ఐడెంటిటీ? నాదే అనేటువంటి నేనే చేస్తున్నానని అహంకారం, నా వాళ్ళు ఏమైపోతారో అని మమకారం. దాని కృష్ణ భగవాన్ ఏం చెప్పాడు? నాయన ఇక్కడ నీదంటూ ఏం లేదు, ఇదంతా ప్రకృతి, నువ్వు ఎంత కాపాడినా ఇది ఉండదు, ఇది రావడం ఉండడం పోవడం సహజమేను. ఉన్న ఒకే ఒక పరమాత్మతత్వం ఆల్రెడీ ఉన్నది, అది మన దగ్గరే ఉన్నది. కాకపోతే అది ఎందుకు నాకు తెలుస్తుంది? నేను స్వచ్ఛంగా నా జన్మ అనేది నేనేదో దైవత్వంగా ఏదో చేద్దామని వచ్చిన వాడిని తప్ప నేనేదో పొందుదామని వచ్చిన వాడిని కాదు. కాబట్టి నా జన్మలని నాకు తెలుసు, నీ గురించి తెలుసు, కాకపోతే నీకు తెలియదు నాయన అని చెప్తాడు. ఇక్కడ మనం ఒక్కసారి అర్థం చేసుకుందాం. అసలు ఐడెంటిటీ అంటే ఏంటి? రోజు ఈ మధ్య ఒక 20-25 ఎపిసోడ్ల నుంచి ఐడెంటిటీ అని కాకిలాగా అరుస్తోంది అని అనుకోవచ్చు. ఐడెంటిటీ అంటే ఏమి లేదు, మన మనస్సే, అంతకంటే ఇంకేమీ లేదు. మన మనస్సన్నా, మన ఆలోచనలన్నా, మన జ్ఞానమన్నా, మన భావాలన్నా అంతా మనస్సే. ఈ మనసు అందుకే అంటారు కదా, నీలో ఏది ఉంటే నువ్వు అది బయట చూస్తావు అంటే అర్థం ఏంటి? ఈ మనస్సు వెళ్ళి దేని మీద నిలబెడితే
నిలబడితే అది ఆ విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఏంటి, మనసుకు ఇప్పుడు నా అయ్యి ఉంది కదా, సౌండ్స్ నా అయ్యి వెళ్ళి నా శరీరం మీద పెట్టింది అనుకుందాం. నా శరీరం కాకపోతే వేరే శరీరం అయినా అనుకోండి, పెట్టింది అనుకున్నాం. అప్పుడు ఈ అయ్యి అలా ఆలోచిస్తుంది, ఈమె పొట్టిగా ఉంది, ఈయన పొడవుగా ఉన్నాడే, తర్వాత ఈమె నల్లగా ఉంది, ఆయన తెల్లగా ఉన్నాడే, ఆయన అంత మంచివాడే, ఈమె ఇంత ఇదే. అంటే ఏంటి, శరీరానికి సంబంధించినవన్నీ అదే కదా, పొట్టి పొడవు మంచి చెడు రేసిజం రంగు రూపు ఆకర్షణ, ఇదే కదా, రూపమేగా, అంతకంటే ఏముంది ఆలోచనలో అనిపిస్తుంది. ఎవరికి అనిపిస్తుంది, ఈ ఐ కనిపిస్తుంది. మళ్ళీ ఇదే సేమ్ అయ్యి తీసుకెళ్ళి ప్రాణం మీద పెట్టింది అనుకో. పొద్దున ఎక్కడో బయటికి పోయాం, ఇప్పుడు వచ్చాము, ఇప్పుడు ఏమైంది, ప్రాణానికి ఆకలి దప్పిక, అక్కడ బయట మంచినీళ్ళు తాగలేదు, ఇంటికి రావడంతో ఏమనిపిస్తుంది, మంచినీళ్ళు తాగటం టిఫిన్ తినడం చేసాము. అంటే ఈ ఆకలి వేసినటువంటి ఈ అయ్యి ప్రాణం మీద పెట్టేటప్పటికి దీనికి దాహము దప్పిక సేమ్ అయ్యే, ఇన్ని అయ్యిలు లేవు, ఒకటే అయ్యి. మళ్ళీ ఇదే అయ్యి వచ్చేసి మనసు మీద పెట్టింది. అంటే మనసు అంటే మళ్ళీ మనసన్నా అయ్యే, ఈ మనసన్నా అయ్యే, మనసు మీద పెట్టింది. అప్పుడు ఏమనిపిస్తుంది, శోకం మోహం. అబ్బా ఎంత కష్టపడ్డానే అనేది శోకం. ఎవరి కోసం కష్టపడ్డాము, మోహం. రెండు ఎక్కడున్నాయి మళ్ళీ, అది మనోమయ కోసం, అది కూడా అయ్యే. అంటే ఏంటి, అన్నమయ్య కోసమేమో పొట్టి పొడవు రూపు రేఖలు జబ్బు లేకపోవడము పుట్టడము పోవడము అంతా అన్నమయం, జస్ట్ ఇదంతా భౌతికం. ఎందువల్ల అన్నమయ్య కోసం ఉంది, ప్రాణం ఉండవల్ల ఉంది. ప్రాణం ఎందుకు ఉంది, నువ్వు ఇస్తున్నటువంటి ఆహారం, ఆకలి దప్పిక ఇవన్నీ కూడా మనం ఇచ్చేది ప్రాణానికి. మళ్ళీ ఇదే అయి మళ్ళీ మనసు మీద పెడితే మనసుకు వచ్చేసేది శోకం మోహం. ఒకే ఇన్సిడెంట్ జరుగుతుంది, ఒకడు అసలు పట్టించుకోడు, ఒకడు గోలగోలగా దుఃఖపడతాడు. అంటే ఏంటి, ఆ ఈ మనోమయ కోసంలో వాడి మీద చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. మళ్ళీ ఇదే అయ్యేళ్ళు విజ్ఞానమయ కోసం మీద పెడితే ఈ బుద్ధికి ఎంతసేపటికింది, నేను సక్సెస్ఫుల్, నేను ఫెయిల్యూరు, నేను వాళ్ళకంటే గొప్ప, నేను వీళ్ళకంటే తక్కువ, ఇది బుద్ధి. ఇదే బుద్ధి వెళ్ళి ఆనందమయ కోసం మీద పెడితే ఆనందం అంటే అజ్ఞానం అంటే ఇంకేం లేదు, మనం నిద్రపోతున్న స్థితి, అదే కారణం, ఎవరికి ఏమీ తెలియదు. ఆ ఆనంద స్థితిలో ఉన్నప్పుడు హాయిగా ఈ అయ్యని మర్చుకొని, ఏ అయ్యని, ఈ శరీరం అనే అయ్యని, ప్రాణం అనే అయ్యని, మనసు అనే అయ్యని, నేను గెలిచాను ఓడాను అనేటువంటి బుద్ధి అనే అయ్యని మర్చిపోయి ఆనంద స్థితిలో ఉంటుంది ఇదే అయ్యి. ఇప్పుడు ఎన్ని అయ్యలు ఉన్నాయి, అయ్యి ఒకటే, కాకపోతే ఈ అయ్యి దేని మీద పెడితే దాన్ని అతుక్కొని పోతుంది. ఇప్పుడు చెప్పింది ఏంది భగవద్గీత, నీ అయ్యి దేని మీద పెట్టిందయ్యా అర్జున, నీ శరీరం మీద పెట్టుంది, నువ్వు శరీరం కాదు, నువ్వేం శరీరం కాదు, నువ్వు ఆనందమయ స్థితి దాటినటువంటి నువ్వు కూడా పరమాత్మతత్వ స్థితేను. ఆ స్థితి ఉండబట్టే నువ్వు ఉన్నావంతే కదా, ఆకలి ఆహారం ఇలేదు ప్రాణం పోతుంది. అట్లాగే శరీరం ఉంది, అది పుట్టింది, ప్రకృతి కొన్నాళ్ళు ఉంటుంది, అది వెళ్ళిపోతుంది. అట్లాగే మనస్సు నాది అనుకున్నప్పుడు ఈ నాదితో పని అయిపోయినప్పుడు ఈ మూడు కలిసి వెళ్ళిపోతాయి. శరీరం ఏమో పంచభూతాలు కలిసిపోతుంది, ఈ ప్రాణము మనసు కలిసి వెళ్ళిపోతుంది. కాకపోతే ఈ బుద్ధికి ఉన్నటువంటి ఆలోచనలు జ్ఞానం మళ్ళీ వస్తుంది ఇదంతా కూడా ఎవరికి తెలియదు. పోయి చూసి వచ్చిన వాళ్ళు ఎవరు మనకి చెప్పలేదు. మన దగ్గర ఉన్నదైతే మాత్రం అల్టిమేట్గా నేను అనేటువంటి ఒక మనిషిని ఉన్నాను అనేటువంటి ఒక జ్ఞానం నా దగ్గర ఉన్నది. ఆ జ్ఞానంతో పాటు నా దగ్గర ఒక శరీరం ఉంది. ఈ శరీరం ఎందుకు ఉంది అంటే నాలో ప్రాణం ఉంది. నేనే కాదు, ఈ విషయం మాత్రమే మన ఋషులు అందుకొని అర్థం చేసుకొని ఈ మనసు శరీరం ఇది ఎంత సుఖంగా సంతోషంగా ఉండాలో ఆ మహానుభావులు చెప్పిందే భగవద్గీత. ఈ భగవద్గీతలో ఎక్కడో దేవుడు ఇలా ఉన్నాడని చెప్పలేదు, అంతా నేనే అన్నాడు. అంతా నేనే అంటే నేను తప్ప ఇంకొకటి లేదంటే ఒక్క పరమాత్మ తత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయం తప్ప అది అట్లా ఉంది. ఆయనకు ఆ దేవుడికి ఆ రూపం ఉంది, ఈ దేవుడికి ఈ రూపం ఉందని కూడా చెప్పలే. ఇంకా ఏమన్నాడు ఆ మహానుభావుడు, మీ అందరికీ ఒక మనసు ఉంది, మీ మనసు ఏదనుకున్నా ఏ రూపంగా ఉన్నా ఎలా పూజ చేసినా నేను వస్తాను అంది. అప్పుడు మరి వేరే రిలీజియన్ వాళ్ళు కరెక్ట్ కాదు, ఈ రిలీజియన్ కరెక్ట్ కాదు, ఈ రిలీజియన్లోనే వాళ్ళు పూజించే శివుడు మంచిడు కాడు, విష్ణుమూర్తి పూజించాడు అనేటువంటి విషయం ఎవరు చెప్పారబ్బా? జస్ట్ అజ్ఞానం, అహంకారం, అంతకంటే ఇంకేం లేదు. ఆ అహంకారం అజ్ఞానం వల్ల నష్టం ఎవరికి వాళ్ళకి ఎవరు మాత్రం ఏం సాధించారు? దేవుడని పట్టుకొని ఎంతమంది వైష్ణవులు శైవులు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయినట్టున్నారు. మన సేమ్ మతంలో కూడా చచ్చిపోయినంతమంది ఇంకెందులో చచ్చిపోలేదంటారు. జస్ట్ అదంతా ఏంది, అజ్ఞానం అహంకారమే. మనం వేరే వాళ్ళని ఇప్పుడు అనక్కర్లా. ఇక్కడ అంత మళ్ళీ ఆ మతాల్లో మళ్ళీ కొన్ని మతాలు వాళ్ళు కొట్టుకుంటారు. ఒక మతంలో నువ్వు దేవుణ్ణి విగ్రహంగా పూజిస్తామని వాళ్ళని తిడతారు, విగ్రహం లేని వాళ్ళని ఇంకో రకంగా చేస్తారు. మళ్ళీ అక్కడ కాన్ఫ్లిక్ట్. అంటే ఏంటి, ఈ మనిషి అహం ఉన్న చోట ప్రతి చోట కాన్ఫ్లిక్ట్లే. ప్రపంచంలో కాన్ఫ్లిక్ట్లు, ఇళ్లల్లో కాన్ఫ్లిక్ట్లు, బిజినెస్లో కాన్ఫ్లిక్ట్లు, ఎక్కడ పట్టినా ఎందుకు ఆ అహం నిలబెట్టుకోవటానికి, అంతకంటే ఇంకేం లేదు. సో ఇప్పుడు చెప్పింది ఏంటంటే భగవద్గీతలో నీ అహాన్ని పోగొట్టుకోవటానికి ఏం చెయ్యాలి అని చెప్పాడు. ఏం చేయాలి అహాన్ని పోగొట్టుకోవడానికి? ఈ అహం ఎక్కడుంది? ఐడెంటిటీ మనసుకే ఉంది కదా. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మనసుకున్నటువంటి ఐడెంటిటీ దేన్ని తగిలించుకుంది?
శరీరాన్ని తగిలించుకుంది. ఈ శరీరం తగిలించుకొని నాదే శరీరం అని నా మొహం చూసుకోనో లేకపోతే నేను అద్దంలో చూసుకుంటానో తెగ మురిసిపోవటం జరుగుతుంది. ఇప్పుడు ఏం చెప్తాడు, నువ్వు అంత మొత్తం అద్దంలో చూసుకొని అంత మురిసిపోయి వ్యవహారం ఇక్కడ ఏం లేదు, ఇది పోతుంది, ఆ విషయం ఒడి దగ్గర పెట్టుకోనుండు. అందుకని నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ శరీరం నీకు ఇచ్చింది, నువ్వు ఫస్ట్ ఏంటి కర్తవ్య కర్మని పర్ఫెక్ట్గా నిర్వర్తించు, నీ మనసులో ఇవ్వబోతాయి. ఆ తర్వాత ఏంటి రోజు చేసేటువంటి కర్మ చేయక తప్పదు, చేసుకుంటూ పోతావు. ఆ తర్వాత ఏంటి అల్టిమేట్గా నువ్వు నిష్కామ కర్మకి వెళ్ళిపోవాలి. నిష్కామ కర్మ అయితే ఎప్పుడైతే చేస్తావో అయిష్టాలు పోతాయి అంటాడు. అంతే కదా. ఇప్పుడు నాకు ఇష్టం ఇది, నాకు ఇష్టం అన్నప్పుడు అది నాకు రాలేదనుకో ఎంత కోపంగా ఉంటుంది. నాకు ఇష్టం అయిష్టం లేదు, ఇది నా ధర్మం, ఇది నేను చేసి పెట్టాల్సిన అవసరం ఉంది అన్నాను, వాళ్ళకి చేసి పెట్టింది మిగిలింది నేను తింటా. అలాగా కూడా నాకు ఎవ్వరూ చేయాల్సిన అవసరం లేదు, నేనే చేసుకుంటున్నాను అనుకున్నాం అనుకో, అప్పుడేమొస్తాయి అయిష్టాలు వస్తాయి. మన దేశానికి ఇతర దేశస్తులకి తేడా అదే. మనదేంటి కర్మభూమి. మా ఇంట్లో తల్లి ఉందంటే అందరికీ పెట్టిన తర్వాత, ఇంట్లో పని వాళ్ళతో సహా పెట్టిన తర్వాత మిగిలితే అంత తింటుంది, లేకపోతే ఏ ఉప్మానో మరీ ఆకలిస్తే చేసుకొని తింటుంది, లేకపోతే మజ్జిగలు అంత అటుకులు వేసుకొని తింటుంది. నిజంగా మీరందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు, ఏ ఇళ్లలోనైనా నిజంగా చెప్పాలంటే తల్లి అందరికీ పెట్టిన తర్వాత తినడమే ప్రతి చోట అలవాటై ఉంటుంది. అంటే అర్థం ఏంటి, త్యాగం. ఎందుకు వచ్చింది త్యాగం? డ్యూటీ మైండ్, కర్మ, నా బాధ్యత, వీళ్ళందరికీ తినిపించడం నా బాధ్యత అనేది వచ్చింది. కానీ అంటే నేను తినాలి అనేటువంటిది నా బాధ్యత కదంటే ఇక్కడ అర్థం ఏంటి, నాకు ఇష్టాలు లేవు. ఎందుకు ఇష్టాలు లేవు? నాది కర్మ, అంటే నాది ఏమంటారు దాన్ని, కర్తవ్య కర్మ. అంటే కర్తవ్య కర్మ చేయాలంటే అవతల అందరికి ఇష్టమైంది ఏదో చెయ్యాలే తప్ప నా కోసం నేను చేసుకునేది కాదు. ఎప్పుడైతే నేను ఆ రకంగా చేసుకోవడం జరుగుతుందో ఏమవుతుంది, నా మనసులో ఎలాంటి అశాంతి కొరతలు ఉండవు. ఆ కర్తవ్య కర్మే నన్ను ఏ స్థితికి తీసుకెళ్తుంది, నిష్కామ కర్మకి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అలవాటు అయిందిగా. ఇప్పుడు ఇంట్లోనే ఏం ఆశించకుండా చేయటం అలవాటు అయినప్పుడు ఇంక బయటికి పోయినప్పుడు కూడా అదే మనస్తత్వం వస్తుంది కదా. అది ఇప్పుడు ఇక్కడ భగవద్గీతలో చెప్పింది ఏంది, ఎంతసేపటికి భగవద్గీత చెప్పింది అంటే నీ మనసు మీద నువ్వు పని చేసుకోవాలి. అంటే నీ దగ్గర ఉన్నది శరీరం ఉంది, నీ దగ్గర ఉంది మనస్సు ఉంది, తర్వాత నీ దగ్గర ప్రాణశక్తి ఉంది, ఈ 3 దాటిన తర్వాత నీ దగ్గర ఉన్నది భగవతత్వ శక్తి ఉంది అన్నాడు. ఇప్పుడు మన ఎదురుగా కంటికి కనపడుతున్నటువంటి ఈ శరీరం మీద మన పని చేసుకోవాలంటే నిష్కామ కర్మ కనుక మనసు ద్వారా చేసి, మళ్ళీ పని జరిగేది శరీరంతోనైనా చేసేది ప్రాణశక్తి ఉండబట్టి చేస్తాము. మళ్ళీ ఆలోచన, దానికి ఐడియాస్ ఇచ్చేది మనసే. ఈ మనసు చేసిన తర్వాత అప్పుడు మనసు నిశ్చలం అవుతుంది. ఇప్పుడు మనం చదువుకుంటున్నది ఆ టాపిక్ ఏంటి, ఆత్మ సంయమ యోగం చదువుకుంటున్నాం. ఆల్రెడీ 2-3 టాక్స్ అయినట్టున్నాయి. 4వది ఆత్మ సంయమ యోగం అంటే ఏంటి, మన ఆత్మని, మన సెల్ఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అని. ఇప్పుడు ఏం చెప్పాడు, కర్మయోగం చెప్పాడు, తర్వాత యోగం గురించి మాట్లాడాడు. ఆత్మ సంయమ యోగం అంటే మెజారిటీ ధ్యానం గురించి మాట్లాడబోతున్నాడు అనమాట. ఇప్పుడు ధ్యానం గురించి మాట్లాడటంలో ఇప్పుడు కర్మ ఏమైంది, నిష్కామ కర్మ చేసిన తర్వాత మనసు ఏమైంది, నిశ్చలం అయిపోయింది. నిశ్చలం అయిపోయిన మనసు ఏముంది, ఈ నిశ్చలమైనటువంటి మనసుకు ఆల్రెడీ ఇది ప్రాక్టీస్ అయింది కదా. నాకు అది ఇష్టం ఇది ఇష్టం అనేది ఏం లేదు కదా. ఏది నాకు ధర్మం అనుకుంటే అది చేసుకుంటూ పోవటం తప్ప, నాకు అది ఇష్టం కాబట్టి నేను పోయి ఇది చేసుకొని వస్తాను, నాకు ఇష్టం కాబట్టి ఇది చేస్తాను అనేటువంటి ఫ్రీడము ఇక్కడ రూల్స్లో అంటే కర్మ చేసే చోట కర్తవ్య కర్మలో లేదు. అంటే ఏంటి లేదు అంటే ఎందుకు, అది ఎవరో ఫోర్స్ చేసి కాదు, జస్ట్ వాలంటరీ. ఇదేనా మనం కోడలు ఇంటికి వస్తుంది, ఇదంతా నాదే బాధ్యత నెత్తినేసేసుకుంటుంది. ఆమెకు ఎవరు చెప్పారు, పిల్లలు పుట్టడంతో ఈ పిల్లల్ని నేనే చూసుకోవాలనేటువంటి బాధ్యత ఆమె రిసీవ్ చేసేసుకుంటుంది. అంటే అర్థం ఏంటి, కర్తవ్యాలని మనమేననేటువంటి అవగాహన చేసుకున్న తర్వాత ఇంకా మనసులో గొడవలు పోతాయి. అప్పుడు ఏమవుతుంది, మనసు త్యాగగుణం అలవాటు అవుతుంది, నిశ్చలం అయిపోతుంది. ఇప్పటిదాకా అన్ని ఒక కర్మ నిర్వర్తించడంలో తనకి అంటూ తనేం పెట్టుకోలేదు కాబట్టి అయిష్టాలు వెళ్ళిపోతాయి. ఇంకా రెండోది ఏంటి, ఇంకా యోగం చెప్పాడు. యోగంలో ఏం చెప్పాడు, ఎప్పుడైతే నువ్వు నిష్కామ కర్మ చేసి మనసును ఒక నిశ్చల స్థితికి తీసుకొచ్చావో, నిన్న చెప్పున్నాడు యోగారూఢుడు అయినటువంటి యోగి అంటాడు. యోగారూఢుడు అంటే ఒక మెట్టు ఎక్కేస్తాడు. ఎందుకు ఎక్కేస్తాడు, గాడిదని ఎక్కడం మనకు చాలా, ఇది గాడిద ఇంతే ఉంటుంది, గుర్రం ఎలా ఉంటుంది, ఇంత ఎత్తున ఉంటుంది. అంటే ఏంటి, మనం నిష్కామ కర్మ చేసినటువంటి వాళ్ళం ఏం చేస్తాము, ఒక గుర్రం స్థితికి వచ్చేస్తాం, టక్కుమని గుర్రాన్ని ఎక్కేస్తారు. అక్కడ ఏం చెప్పాడు, నువ్వు ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా నువ్వు డిసిప్లిన్ ఉండాలి. నువ్వు నాకు పరమాత్మతత్వమే అనేటువంటి భావంలో నువ్వు ఉండగలిగినప్పుడు, నీకేం అవసరం లేనప్పుడు నువ్వేమీ చేయాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ ఇంకా నువ్వు జీవత్వంలోనే ఉన్నావు కాబట్టి, ఇంకా యోగంలో కూడా నువ్వు ఒక స్థితి చేయలేదు కాబట్టి, మళ్ళీ ఇక్కడ చెప్పాలంటే ఏంటి, ఒరిజినల్గా యోగము అంటే కలయిక అని అర్థం. కానీ ఇక్కడ భగవద్గీతలో ఏం వాడుతున్నాడు, యోగము అంటే ఒక పని అనుకోవచ్చు మనం, అంతే కదా. కర్మయోగం కర్మ పని, ధ్యానయోగం ధ్యానానికి సంబంధించిన పని, అట్లాగే యోగం అంటే ఏంది, ఒక పని అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, కర్మయోగం అయిన తర్వాత
అప్పుడు యోగానికి వస్తాడు. యోగంలో ఏమవుతుంది, డిసిప్లిన్ చేయాల్సిందే. నువ్వు పొద్దున్నే నిద్రలేచి ధ్యానానికి కూర్చోవాలమ్మంటే అఫ్కోర్స్ వాలంటరీ, అది ఎవరి ఫోర్స్ ఉండదు. అవన్నీ ఎందుకు, నీ ఎక్స్టర్నల్గా ఎప్పుడైతే నువ్వు డిసిప్లిన్డ్గా ఉంటావో ఇంటర్నల్గా ఇంపాక్ట్ ఉంటుంది. ఇంటర్నల్గా ఎప్పుడైతే నువ్వు మంచి పవిత్రమైన ఆలోచనలతో ఉంటావో ఎక్స్టర్నల్గా వ్యక్తం అయ్యేది కూడా అదే ఉంటుంది. అట్లా ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా తను ఒక స్థితికి తీసుకొచ్చినటువంటి ఒక యోగి అంటే ఏంటంటే తపస్సు చేసినవాడు. తపస్సు అంటే ఏం లేదు, మళ్ళీ అల్టిమేట్గా ఇంద్రియాలను జయించినవాడు. ఇప్పుడు సగం నిష్కామ కర్మలోనే సగం చేయించుకొని ఉంటాడు. కానీ ఇప్పుడు ఇంకా ఈ యోగానికి వచ్చేసరిప్పటికేంది, తనకు కావాల్సిన టైము, తను చేయాల్సిన పని, ఏ టైము ఎప్పుడు ఎక్కడ చెయ్యాలి అనేది తన చేతిలో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకు రాత్రిపూట ఫ్లైట్ పోవాలనుకున్నాము, అలారం పెట్టుకున్నాము, అయినా ఒక అరగంట ముందే లేచేస్తాము. ఎందుకు, తెలియకుండానే మనం ఆ టైంకి పోవాలి అనేటువంటి వ్యవహారం వస్తుంది. ఇప్పుడు యోగులు లాంటి వాళ్ళకేం అలారం అక్కర్లా. వాళ్ళ మనసు వాళ్ళ చేతిలో, ఇదిగో నేను ఈ టైంకి వెళ్తాం, నేను ఇదే తింటాను, ఇంకా రెండో దాని గురించి ఆలోచించాం. అంటే ఏంటి, ఈ 5 జ్ఞానేంద్రియాలని చేతిలో పెట్టుకుని ఎప్పుడైతే ఉంటాడో ఎట్లుంటుంది వాళ్ళ మనస్సు, నిష్కామ కర్మల్లో స్వచ్ఛమైన మనస్సు యోగంలో ఇంకా ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫై అవడం అంటే ఏంటి, ఇంకా తనకేం లేదు, తపస్విలాగనమాట. ఏం చేసుకున్నా పరమాత్మతత్వం అనేటువంటి భావంలోనే చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఒక రకమైనటువంటి తపస్తత్వ స్థితిలో ఉంటాడు. అప్పుడు అంటే ఏంటి, ఇప్పుడు కర్మ అయిపోయింది, యోగం అయిపోయింది. ఇప్పుడు మూడోది ఏం చెప్తున్నాడు, ధ్యానం గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఈ ధ్యానానికి కూర్చోబోయేక ముందే ఈ కర్మానుష్ఠానము యోగానుష్ఠానం చేసిన వ్యక్తులు ఎలా ఉంటారు, నిశ్చలంగా ఉంటారు. ఎందుకంటే శీతోష్ణ స్థితులు, తర్వాత నాకు ఆ కోరికలు వస్తాయి, ఈ కోరికలు అని లేదు, వాళ్ళ కోసంగా వాళ్ళు ఏం కోరికలు లేవు, అవమానాలు లేవు, గొప్పతనాలు లేవు, ఈ ప్రపంచం అంతా నశించిపోయేది, ఇది ఊరికే నామరూపాలతో ఉన్నటువంటి ఒకటి తప్ప ఇదంతా ఏం కాదు, వీటికంత విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, మనం విలువ ఇవ్వాల్సినటువంటిది ఉన్నది ఒకటే, ఒక పరమాత్మతత్వం, అది ఉన్నది, అది మనం కనుక్కోవాల్సిన బాధ్యత మనలోనే ఉంది అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఒపీనియన్కి వచ్చేస్తాడు. తర్వాత ఇంకోటి నేను మాట్లాడుకున్నాగా, అందరందు సమంగా ఉంటాడు, ఎవరికి తేడా ఉండదంటే ఏదైనా కోరిక ఉంటే కదా. ఇప్పుడు మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు ఏదో మన కోరికలు తీరుస్తాము అనుకున్నప్పుడు మనదంతా కూడా నిజం చెప్పాలంటే మన ప్రకృతి అంతా మెటీరియలిజం అనేదానికంటే యూటిలిటేరియం. చూడు, మనమే చూస్తాము, ఎవరింటికన్నా వెళతాము, బాగున్నామండి అది ఇది అంటారు, ఏమంటే మీరేం చేస్తారండి అంటారు, నేను లాయర్ అండి అంటారు. ఇంటి వెనక వాళ్ళని, ఇంటి పక్కన వాళ్ళని అందరినీ పిలుచుకొని వస్తారు. ఎందుకు, సలహా అడగడానికి. అంటే ఎందుకు, యూటిలిటేరియం అనమాట. అది ఆ సలహా అడుగుతారు, మనకు కూడా ఎంతో భలే గొప్పగా ఉంటుంది, నన్ను కాబట్టి ఇక్కడ విలువిచ్చి గౌరవించారు కదా అని. అప్పుడు వాళ్ళు మనం ఏమైపోతాం, ఫ్రెండ్స్ అయిపోతాం. ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ ఎక్కడి నుంచి వచ్చింది, ఉపయోగించుకోవటంలో వచ్చింది. వాళ్ళు మనను ఉపయోగించుకుంటున్నారు, మనం వాళ్ళని ఉపయోగించుకుంటున్నాము. ఈ ఉపయోగించుకునే సిద్ధాంతమే ప్రకృతి అంతా. మొన్న మా ఫ్రెండ్ అంది స్వభావం అని. మన ఈ జీవత్వంలో ప్రతి చోట యూటిలిటేరిజం, ఎంతకంటే ఏం లేదు. అంతకుముందు అసలు వీళ్ళంత గొప్పవాళ్ళు లేరు, వాళ్ళంత గొప్పవాళ్ళు లేరు, వాళ్ళ వల్ల మేము ఇలా ఉన్నాం అలా ఉన్నాం అంటారు. మరి ఆ ఉన్న వాళ్ళని నువ్వు ఎందుకు అట్లా తీసుకొచ్చి దగ్గర ఉంచుకొని నువ్వు ఉండాలిగా, మిగిలిన వాళ్ళందరినీ తీసి పక్కన పడేసేయి. ఒక మనిషి బాధపడుతున్నాడని తెలిసి ఆ బాధను ఎందుకు వదిలేయాలి, యూటిలిటేరియన్. అప్పుడు నీకు యూటిలిటీ ఉండింది, ఇప్పుడు యూటిలిటీది నీది బాధ్యత కాదు, వాళ్ళది మళ్ళీ బాధ్యత. అంటే అర్థం ఏంటి, ఇదంతా ఒక హిపోక్రసీ, ఇది సహజం. మళ్ళీ ఇక్కడ నేను ఎవరిని విమర్శించటం, నేనైనా అంతే. ఇప్పుడు నేను నా భర్తని ప్రేమిస్తున్నాను అంటే ఎందుకు ప్రేమిస్తున్నాను, నేనంటే నాకు ఇష్టం. నేను నా పిల్లల్ని ప్రేమిస్తున్నాను, ఎందుకు ప్రేమిస్తున్నాను, నేనంటే నాకు ఇష్టం. నేను ఆరోగ్యంగా ఎందుకు కేర్ తీసుకుంటున్నాను, నేనంటే నాకు ఇష్టం. అందుకని ఇక్కడ చెప్పింది ఏంటి, నువ్వే ఉన్నావు. ఈ నేను అనే ఇష్టాన్ని, పరమాత్మతత్వం నీలో ఉన్నాను అనేటువంటి ఇష్టాన్నిగా మలుచుకో. మళ్ళీ నాదిష్టం అని శరీరం చుట్టూ ఊగులాడవాక అని చెప్తున్నాడు. ఎందుకు, మళ్ళీ నీ మనసు దేని మీద నిలబడితే దాని మీద నిలబడుతుంది. తీసుకెళ్ళి ఒక హయ్యెస్ట్ దాని మీద నిలబెట్టు, ఈ చిన్నవన్నీ తీరిపోతాయి. వాటి గురించి అసలు టెన్షన్ కూడా పడక్కర్లా. మరి నువ్వు హయ్యెస్ట్ దాని మీద నిలబడాలంటే నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసి ఉండాలి. అందుకే సాధనా చతుష్టయం చెప్తూ శంకరాచారి, ఇది వాళ్ళకి వీళ్ళకి అందరికీ పనికొచ్చేది వేదాంతం కాదు. ఎందుకు, అంత ప్రకృతిలోని విపరీతమైన ఆనందం అనుభవిస్తూ నేను అది కొన్నాను, ఇది ఉన్నాను, అక్కడికి వెళ్ళాను, అది బాగుంది ఇది బాగుంది అన్నప్పుడు అనేటువంటి అనిశ్చితమైనటువంటి ఎక్స్టర్నల్గా తిరుగుతున్న మనసు ఇంటీరియర్గా వెళ్ళి నిశ్చలంగా కూర్చొని ఎక్కడ అర్థం చేసుకుంటుంది. అదంతా అంత తేలికైన పని కాదు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, వండర్ఫుల్గా చెప్తాడు. ఏమంటాడు దీన్ని, ఇప్పుడే ఊరికే అట్లా చదివిన్నాను ధ్యానం అంటే ఏంటి అని. ఇప్పుడు ఇక్కడ చేసుకున్నది ఏంటి, ఇప్పుడు యోగం చేసినా మనసు మీద పని, అట్లాగే కర్మ చేసినా మనసు మీద పని. ఇప్పుడు ధ్యానం కూడా మనసు మీద పని, అంతకంటే ఏం లేదు. చూడండి, శరీరేంద్రియ మనస్సులను స్వాధీనపరుచుకుని వాడు, ఆశారహితుడు, భోగ సామగ్రిని పోగు చేయనివాడు అయిన యోగి ఒంటరిగా నిర్జన ప్రదేశంలో కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మ యందు లగ్నం చెయ్యును. ఎప్పుడు పరమాత్మతత్వ భావం ఉన్న వాళ్ళకి
మనుషులతో పని లేదు. ఎందుకు ఆ మనుషులు కూడా ఏదో ఈ దేవుడికి సంబంధించిన విషయాలు అవన్నీ మాట్లాడుతూ ఉంటే పర్వాలేదు, కానీ ఒకళ్ళ భావాలు ఒకళ్ళకి అర్థం కావు. ఎందుకు వీళ్ళేంటి దానికి సంబంధించిన విషయాలు ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు అంటే ఏంటి నిర్జనంగా, అంటే ఒక జనాలు గోల అవన్నీ కూడా తెలియకుండానే మనం చెయ్యము అని ఎవరికి చెప్పని తగ్గిపోతాయి. ఎందుకంటే అవి రావు. ఎందుకంటే మనకి ఏది అవసరం అవుతుందో అదే మన దగ్గర ఉండిపోతుంది. దాన్నే ఏమంటారు, దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. నీ దగ్గరకు ఒకళ్ళు వచ్చి నేను మోసం చేశారు అంటే ఎప్పుడో ఏదో జరుగుంటుంది, ఇందాక పాములాగా. అందుకనేంటి మన దగ్గరికి అటువంటివన్నీ రావడం లేదు అంటే మనకెవరితో అంత మన ద్వారా జరగాల్సిన పనులు అక్కడ లేవు అనేటువంటి విషయాన్ని గ్రహించుకోవాలి. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి, ఏకాంతంగా ఉండడం. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. ఏకాంతం అంటే ఏంటి, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఆ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయడం. ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు, నీ మనసుకు పట్టినటువంటి మలికి ఉంది కదా, ఈ ఐ పోయిందంటే ఏం పోతుంది, శరీరానికి సంబంధించిన భయం పోతుంది. శరీరం మీద నీ మనసు పెట్టలేదు, దాని గురించి నీ గుర్తు కూడా ఉండదు. అట్లాగే నీ ఆకలి మీద దాహం పెట్టలేదు, నీ ప్రాణం గుర్తుండదు. అట్లాగే నీ మనసుకున్న శోకం మీద మోహం మీద గుర్తుపెట్టలేదు, నీకు ఐ గుర్తుండదు. అట్లాగే నేను గెలిచాను నేను ఓడాను అనే భావం మీద నీకు గుర్తుపెట్టలేదు, నీకు నువ్వు గుర్తుండవు. అప్పుడు గుర్తుండేది ఏంటి, ఆనంద స్థితి. ఆనంద స్థితి అంటే మళ్ళీ ఆహాహా ఓహోహో కాదు, కంప్లైంట్ లేదు, ఎక్స్పెక్టేషన్ లేనటువంటి ఒక మానసిక స్థితి, నిశ్చలంగా ఉండడం జరుగుతుంది. అలా ఉండాలి. అలా ఉండగలిగేవాడు ఎవడు, ఈ సాధన చేసిన వాడికి ఏకాంతం అనేది వాడికి వండర్ఫుల్. ఎందుకంటే ఎవరు లేరు, హాయిగా పుస్తకం చదువుకుంటూ కూర్చుంటాడు. ఎక్కడికి పోయినా ఏదో వింటూ ఆలోచన చేస్తూ ఉన్నవాడికి నేను ఎక్కడో ఉన్నాను అక్కడి నుంచి పరుగులు పెట్టి రావాలి అనేటువంటి భావం ఉండదు. తర్వాత లోన్లీనెస్ అంటారు. ఎవరైతే వాళ్ళ ఇంద్రియాలని మనసు మీద కంట్రోల్ పెట్టుకోలేని వాడు ఉంటాడో వాడికి ఎంతసేపటికి 2 ప్రాణం తింటూ ఉంటాయి. ఒకటి భయము, 2 కోరిక. ఆ భయాన్ని చంపుకోవటానికి అక్కడికి పోతే ఏదో వస్తుంది, ఇక్కడికి పోతే ఏదో వస్తుందని మనకి ఆశ్చర్యంగా ఉండదు. క్యాజువల్గా కూర్చుని ఉంటారు, పటామని బండో కారో వేసుకొని వెళ్ళిపోతారు. మాట్లాడుతూనే ఉన్నావు కదా ఇప్పుడే వెళ్ళిపోతున్నారు ఏంది అనిపిస్తుంది. ఎందుకు, వాళ్ళ మనసు వాళ్ళ దగ్గర లేదు, అంటే ఒక చోట కుదురుగా ఉండలేరు. ఇప్పుడు ధ్యాన యోగాలు ఏం చెప్తున్నాడు, ఎవరైతే ఏకాంత ప్రదేశంలో నిర్జనంగా నిశ్చలంగా ఏ భోగం లేకుండా అంటే ఏ కోరిక లేకుండా కూర్చొని ఉంటారో అది సాధన. అది అలా కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మ యందు లగ్నం చేయము. ఆత్మ అంటే ఎవరు, ఆత్మ అంటే మనం అంటే ఎవరు, మన జ్ఞానం అంటే ఎవరు, మళ్ళీ మన మనసుని ఎక్కడ లగ్నం చేయాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, అయ్యేళ్ళు శరీరం మీద ఉంటే ఒకటి, బుద్ధి మీద ఉంటే ఒకటి, తర్వాత ఆనందం మీద ఉంటే ఒకటి. ఇవన్నీ లేని స్థితులు కనుక ఉన్నది అంటే సెల్ఫ్ మీద ఉంటుంది. సెల్ఫ్ అంటే ఏంటి, జ్ఞానం, ఒక నిశ్చలమైన నిరాకారమైన నిరంజనమైన అఖండమైనటువంటి ఒక జ్ఞానశక్తి, పరమాత్మ తత్వశక్తి. దానికి నామరూపాలు లేవు కదా. ఇప్పుడు మన సెల్ఫ్ అంటే మన మనసు వెళ్ళి అక్కడ లగ్నం అయిపోతుంది అంటాడు. ఎప్పుడు ఆ పై స్థితులన్నీ దాటొచ్చినప్పుడు సడన్గా ధ్యానం మీద కూర్చోమంటే నిద్రపోతారు. ఎందుకు నిద్రపోతారు, మనసుకి కనుక రెస్ట్ వచ్చింది అంటే మనసు వెళ్ళి నిద్రలోకి వెళ్ళిపోతుంది. మనసు ఏంటి, స్ట్రగుల్ చేస్తుంది, ఆలోచనలు చేస్తుంది, ఫైట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చే దాంట్లో చెప్పుకుందాం. అంటే ఇప్పుడు అలా కూర్చుంటాడు ధ్యానానికి అంటాడు. తర్వాత రెండోది ఏం చెప్తాడు, పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును, జింక చర్మాన్ని, వస్త్రాన్ని ఒకదానిపై ఒకటి పరచి అంత ఎక్కువగా కానీ తక్కువగా కానీ కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి. ఇప్పుడు ధ్యానం చేయాలి అంటే ఎట్లా, నిశ్చలంగా నిరాకారంగా ఏ కోరిక లేనటువంటి స్థితికి మనిషి రావాలి. వచ్చిన తర్వాత ఒక చోట కూర్చోవాలిగా. ధ్యానం చేయాలంటే ఇది ఆసనం చెప్తున్నాడు. ఏంది ఆసనం చెప్తున్నాడు, ఈ పుస్తకం రాసింది ఇప్పుడు 6000 సంవత్సరాలకు ముందు రాసి ఉండొచ్చు. అప్పుడు ఏమున్నాయి, అప్పుడు అంతా ఉన్నది ఎంత అడవులు ఉన్నాయి, తర్వాత నీళ్లు ఉన్నాయి, కొద్దిగా గొప్ప నేల ఉంది, అంతకంటే ఇంకేం లేదు. అలాంటప్పుడు ఎక్కడెళ్ళి కూర్చోవాలి, ఇతను ఇంట్లో కొంచెం కంఫర్టబుల్గా కూర్చోవాలని ఏరియా ఉందనుకో, ఒక చెట్టు కింద పోయి కూర్చుంటాడు. చెట్టు కింద పోయి కూర్చున్నప్పుడు అడవుల్లో ఏమొస్తాయి, జంతువులు ఉంటాయి. వాటితో పాటు ఏముంటాయి, ఇప్పుడు ఉంటాయి కదా పాములు, పురుగులు, అవన్నీ వస్తాయి. అందువల్ల ఏం చేశాడు, తర్వాత కింద గట్టి నేల మీద కూర్చున్నాడు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, వెనక బేసు అందులో వేడివేడిగా ఉంటుంది అనుకో వాతావరణం, అది నొప్పిచ్చేసి కాళ్ళ నొప్పులు, వేళ్ల నొప్పులు వస్తాయి. ధ్యానం చేసేవాళ్ళు కూడా చాలామంది కంప్లైంట్ ఇస్తారు, కాళ్ళ నొప్పులు వస్తాయి. నిజంగా వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే గట్టి ఆసనం మీద కూర్చున్నప్పుడు జాయింట్ పెయిన్స్ రావడానికి చాలా ఆస్కారం ఉంది. భౌతిక శరీరమే కదా ఎంత అనుకున్నాం. అందుకని వీళ్ళకేం చెప్పారు, నేల మీద శుభ్రంగా గడ్డి పరుచుకొని ఫస్ట్ జింక చర్మం, ఒక జంతువు చర్మం అంటే నార్మల్గా పులి చర్మాలే పెట్టుకునేవాళ్ళు. ఎందుకు, పులిని చూసి అవి పారిపోతాయని పాపం. ఇక్కడ మళ్ళీ ఏదో పెద్ద గొప్ప ఆబ్జెక్ట్ ఏం లేదు. పులి చర్మం చూస్తే పాములు లాంటివన్నీ ఏంటి, పులి అంటే భయం కదా. అందుకని పులి చర్మం వేసుకొని దాని మీద గడ్డి గాదరం వేసుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకొని కొంచెం నొప్పి పుట్టకుండా కూర్చోమని చెప్పున్నారు. అంతే ఆసనం అంటే. అట్లాంటి ఆసనంలో కూర్చొని
స్థిరంగా కూర్చోవాలి. స్థిరంగా కూర్చోవడం అంటే షోల్డర్స్ బ్యాక్ తీసుకుంటే అప్పుడు ఏంటంటే తలకాయ కిందకు వాలదు కాబట్టి మన పై నుంచి కింద వరకు ఎనర్జీ అంటే ప్రాణశక్తి అంటే అది పైకి కిందకి కదులుతుంది. అంతే కదా, మన ప్రాణం కదులుతూ ఉంటుంది, మనసు ఆలోచన చేస్తుంది. ఇప్పుడు ధ్యానంలో ఏం జరగాలి? ప్రాణ కదలిక తగ్గాలి, ఆలోచన శక్తి తగ్గాలి. ఈ రెండు బ్యాలెన్స్ అయినప్పుడు స్లో బ్రీతింగ్ తీసుకుంటాం, ఆలోచనలు స్లోగా ఉంటాయి. అంతకంటే ఇంకేం లేదు. దేనికోసం చేస్తున్నాం అది అని చెప్పబోతాను నెక్స్ట్. ఈ ఆసనంపై కూర్చొని చిత్తేంద్రియ వ్యాపారాలను వశమందుకుంచుకొని ఏకాగ్రత గల మనసుతో అంతఃకరణ శుద్ధికై ధ్యానయోగం చేయవలను. ఇప్పుడు ధ్యానం చేస్తే ఏమొస్తుందని చెప్పాడు? దేవుడు వస్తాడని చెప్పాడా? చెప్పలే. ఏమొస్తుంది? అంతఃకరణ శుద్ధి వస్తుంది అన్నాడు. అంటే ఇప్పుడు మనం ధ్యానం చేసినా, కర్మ చేసినా, యోగం చేసినా, దానం చేసినా, పూజ చేసిన ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? మన అంతఃకరణ శుద్ధి తెచ్చుకోవాలి. అంతఃకరణ అంటే ఏంటి? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ చైతన్యం అనేటువంటి ఈ చిత్తమును లేకపోతే మన జ్ఞానమును, మన జ్ఞాపకాలను వాటిలో నుంచి మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చిత్తం. ఆ వచ్చిన ఆలోచనలు చేద్దామా వద్దా అని మనసు గడాబిడా చేస్తూ ఉంటుంది. సంకల్పమా వికల్పం అనేది మన మనస్సు. తర్వాత ఇది చెయ్యి, ఇది మంచి పని కాదు, ఇది చెడ్డ పని కాదు నిన్ను సజెస్ట్ చేసేది బుద్ధి, చేసేది శరీరం, అహంకారం. మనసు, బుద్ధి, చిత్తం మూడు నిజం చెప్పాలంటే ఆలోచనలే నిరాకారమే. కాకపోతే ఏంటి, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఆలోచనలు వస్తుంటాయి. ఇందా చెప్తుంటే అదంతా ఇంటీరియర్ అవ్వాలి అంటే అసలు ఇంటీరియర్ అనేటువంటి విషయం నువ్వు అర్థం చేసుకున్నావు కరెక్ట్గా. ఇంటీరియర్ అవ్వడం అంటే ఏంటి? ఈ పై వ్యవహారాలన్నీ పోయిన తర్వాత నీకు పరమాత్మ తత్వానికి భావం లేదనేటువంటి భావం నీకు వచ్చినప్పుడు అప్పుడు నేను నోబడి అని కూర్చుంటావు, లేదు సంబడి అని కూర్చుంటావు. ఎలాంటి ఆలోచనలు వస్తాయి? సంబడి ఆలోచనలు వస్తాయి. నేను ఒక లాయరు, నేను ఒక గృహిణి, నేను ఒక తల్లిని అని కూర్చున్నామనుకో ఎలాంటి ఆలోచనలు వస్తాయి? అబ్బా నా పిల్లలకి ఏం చేసి పంపించాలా, కొరియర్ చేస్తే బాగుండే, అయ్యో మా ఆయనకు ఆరోగ్యం కోసం ఇది చేసి పెడితే బాగుండే, మా అమ్మ నిన్ను అడిగింది కదా తెద్దాం కదా అనిపిస్తుంది. అంటే ఏంటి అర్థం? సంబడి అయితే. నోబడి అయితే ఎప్పుడు నోబడి అవుతావు? ఈ అయిన దేని మీద నిలబెట్టకపోతే. అయిన దేని మీద నిలబెడతావు? ఆనందం మీద నిలబడ్డామనుకో, జస్ట్ అజ్ఞానం, కారణం తెలియదు. ఆ స్థితిలో నీ అయ్యిందనుకో నీ శరీరానికి సంబంధించిన ఆలోచనలు ఏవి రావు. లేదు నువ్వు సంబడి అనుకున్నావు అనుకో, సంబడి ఆలోచనలే కదా వస్తాయి. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇంతకీ ఏంటి ధ్యానం ఎందుకు చేయాలని చెప్తున్నాడు? అంతఃకరణ శుద్ధి కోసం మాత్రమే ధ్యానం. నీకు అంతఃకరణ శుద్ధి అయింది అనేటువంటి భావం వచ్చిందనుకో, అంతా నువ్వు కూర్చోకపోయినా అంటే ఎప్పుడు కూర్చోగలకుండా ఉంటావు? అటు కర్మలో నువ్వు నిష్ణాతురాలు అయిపోయినావు, నీకు ఏ కర్మ అయినా ప్రాబ్లం లేదు, వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే. యోగంలో నీకు ప్రాబ్లం లేదు, నీ ఇంద్రియాలని నీ చేతిలో ఉన్నాయి, కావాలంటే తింటావు, వద్దంటే మానేస్తావు, పని వస్తూ చేస్తావు, పని లేకపోయినా హ్యాపీగా ఉంటావు. అలా అయిపోయిన తర్వాత నీ అంతఃకరణ ఆల్రెడీ కొంతవరకు శుద్ధి అయిపోయింది. ఇంకా ధ్యానంలో కూర్చున్నావు అంటే నీ అంతఃకరణ శుద్ధి అయింది అనేటువంటి దానికి అర్థం ఏంటి? ఈ తర్వాత ఇంక పైన ఇంకొక సెంటెన్స్ మర్చిపోయినాం. పరిశుభ్రమైన అన్నాడు. పరిశుభ్రమైనటువంటి ఏంటి? కొండలు, నీళ్లు అవన్నీ కూడా ఆల్రెడీ పవిత్రమైనవి. ఎందుకంటే అనవసరపు ఆలోచనలు లేవు. ఇప్పుడు మన దగ్గర అంత పవిత్రమైనటువంటి వ్యవహారం లేదు అనుకున్నప్పుడు మనం ఎక్కడ కూర్చుందాం అనుకున్నావో మన భావంతో అన్న శుద్ధి చేసుకోవచ్చు. లేకపోతే వాటిని మనం కొంచెం ప్రిపేర్ అవ్వడం అంటే 10 నిమిషాలు దాన్ని క్లీన్ చేసుకొని నేను ధ్యానం చేయడానికి వెళుతున్నాను అనేటువంటి భావాన్ని నీ మానసిక స్థితిని తెచ్చిపెట్టి కూర్చోగలుగుతావు అంటాడు. అలా మానసిక స్థితి స్టడీగా లేదు. ఎలా కూర్చుంటావు? నేను సంబడి అంటే కూర్చుంటే మాత్రం ఉపయోగం ఉంది. కూర్చుంటావు కాసేపు, నీ లోపల వచ్చిన ఆలోచనలతో చాలాసేపు ఘర్షణ పడతావు. ఘర్షణ పడ్డ మనసుకి హ్యాపీగా రిలాక్స్ అవుతుంది, నిద్రపోతుంది. ధ్యానం అయిపోయిన తర్వాత ఏంటి, అబ్బా ఎంత రిలాక్సింగ్ ఉందని కళ్ళు తెరుస్తావు. అప్పుడు దాన్ని నువ్వేమనుకుంటావు? నిద్ర. నిజం చెప్పాలంటే 100కి చాలా వరకు జరిగేది నిద్ర జరుగుతూ ఉంటుంది, గురక వినపడుతూ ఉంటుంది. నిజమైన ధ్యానంలో నిద్ర ఉండదు. మన మనస్సు మీద మన అంతఃకరణ శుద్ధి కోసం మనం ధ్యానం చేస్తున్నాము. అప్పుడు మన అంతఃకరణ శుద్ధి ఎట్లా ఉంది, ఎందుకు లేదు అనేటువంటి విషయం మనమే గ్రహించడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఎలా గ్రహిస్తాము? నీ మనసు విజిలెంట్గా ఉంటే గ్రహిస్తావు. ఎక్కడ నాకు సమస్య వస్తుంది అని నువ్వు గ్రహించావు, ఎలా బయటపడాలో నీకే తెలుస్తుంది. ఆ తర్వాత ఎలర్ట్గా కూడా ఉండాలి. మళ్ళీ ధ్యానం చేస్తాం, వాళ్ళు ఏందండి వాళ్ళు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నారండి, వాళ్ళు ఎప్పుడే అట్లానే ఉంటారండి, వాళ్ళు ఏం తినరండి, వాళ్ళు పిచ్చి బట్టలు వేసుకుంటారండి, ఎక్కడికి ఊరండి, అట్లా ఉంటారు. అది కాదు ఆధ్యాత్మిక సాధన అంటే. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాడు లైఫ్ని ఎక్స్ప్లోర్ చేసినట్టుగా, ఎంజాయ్ చేసినట్టుగా నాకు తెలిసి ఎవరు చెయ్యరు. అదే ఆధ్యాత్మిక సాధన. ఎందుకు? వీడి మనసు వీడి చేతిలో ఉంటుంది. రేపు ఏం సమస్య రాబోతుంది వీడు గ్రహిస్తాడు. అందుకని ఏంటి, విజిలెంట్గా ఉంటాడు. ఓహో ఇది దీనికి మనం వెళ్ళి వేలు పెట్టేది కాదు, అమ్మో మనం డిస్టర్బ్ అవుతున్నాం, జాగ్రత్తగా ఉంటాడు.
ఎలర్ట్గా ఉంటాడు. ఎందుకంటే ఎలర్ట్ అంటే ఏం జరగబోతుందనే తెలిసిపోతుంది. అవేర్గా ఉంటాడు. ఓ బాబోయ్ ఇది పరిస్థితి అంటాడు. వాడికి వచ్చిన సమస్య నాకు రాదు అనే భావనలో ఉండదు. భౌతికంగా అందరం ఒకటే అనేటి విషయం ఎవడు చేస్తాడంటే మనసు ఎలర్ట్గా విజిలెంట్గా అవేర్గా ఉన్నవాడు చేస్తాడు. అంటే ఆధ్యాత్మిక సాధనలో వచ్చేది అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి వచ్చిన వాడిది ఒక పదునైన కత్తి. ఈ కత్తి ఇటు భౌతికంగానూ ఉపయోగించగలదు, అటు ఆధ్యాత్మికంగానూ ఉపయోగించగలదు. ఆ కత్తి ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. ఆ కత్తిని ఇటు కర్మతోటి, ఇటు యోగంతో, ఇటు ధ్యానంతో శుద్ధి చేయాల్సింది ఎవరు? మనమే. అంతే, అంతకంటే ఇంకేం లేదు. లేదమ్మా నాది ఇట్లా శుద్ధి అయిందని గురువు చెప్పాడు, ఆయన చెప్పింది మనం పాటిస్తాం. అది కూడా ఎప్పుడు? మొట్టమొదట మనకి డిసిప్లిన్ కావాలి కదా. 100% డిసిప్లిన్ లేనిదే మనం ఏమి సాధించలేమో. పొద్దునే లేవాలి, ఇలా ధ్యానం చేసుకోవాలి, అట్లా సండే వస్తే ఆశ్రమానికి వెళ్ళి ధ్యానం చేసుకోవాలి, ఒక వారానికి ఒకసారి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర ఎవరన్నా కూర్చొని చేయాలి, కాస్త సాహిత్యం చదువుకోవాలి, అప్పుడప్పుడు ఎప్పుడు కూడా 24 గంటలు భగవతత్వం అనేటువంటి భావంతో ఉండాలి అని వాళ్ళు ఆశ్రమాల్లో ఒక సిస్టమ్ ప్రాసెస్ చేశారు. ఆ సిస్టమ్ని మనం భగవతత్వానికి ముందుకు తీసుకెళ్ళి మన మనస్సుని ఆ తత్వం కోసం ఉపయోగించే పరికరంగా ఉపయోగించుకోవటానికి మళ్ళీ ఉపయోగించాలి. మళ్ళీ అలా కాకుండా ఇక్కడ మళ్ళీ ఎలాంటి సంసారం చేశామో అక్కడ కూడా మళ్ళీ అలాంటి సంసారం అయితే అది మళ్ళీ సంసారం అయిపోతుంది. అంటే ఆధ్యాత్మికం అనేది సంసారం కాదు. సంసారాన్ని వండర్ఫుల్గా లైఫ్ జీవిస్తూ ప్రకృతిలో పరమాత్మ తత్వంలోకి లింక్ అవ్వడం. అంటే ఆ జ్ఞానము మన దగ్గరే ఉంది, ఆ శరీరము ప్రాణశక్తి మన దగ్గరే ఉంది. అందుకని ఈ జ్ఞానాన్ని అంతా క్యాజువల్ అనేటువంటి విషయానికి తీసుకొచ్చి ఈ భౌతికాన్ని వండర్ఫుల్గా ఉపయోగించుకుంటూ ఉండాలన్నమాట. అది చెప్పింది. అంటే అది అంటే అంతఃకరణ శుద్ధే ధ్యానం. అంటే ధ్యానంలో ఏదో వస్తుంది, ఎక్కడికో వెళ్తాము, దండలేస్తారని ఎవరన్నా అనుకున్నారు అంటే అది అబద్ధం. నీ మనసు ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో నీకు ఉన్నది ఏంటి అనేది నువ్వు 100% ఉన్నది ఉన్నట్టు చూస్తావు. ఉన్నది ఉన్నట్టు చూస్తే ఇంక సమస్యలు ఏముంది? ఇప్పటిదాకా మన మనసుకున్నటువంటి ఒక వ్యవహారం ఏంది? అన్నీ రాంగ్ నోషన్స్, అన్నీ ఊహలు, కల్పనలు. నేను చాలా గొప్పదాన్ని, నేను చాలా సెంటిమెంటల్, నేను చాలా ఎమోషనల్, నాకు చాలా ప్రేమ ఎక్కువ, ఎన్ని ఎదవ ఎమోషన్స్. వీటన్నిటి ఎమోషన్స్ అంటారు. ఈ ఎమోషన్స్లో ఇరుక్కొనను. తర్వాత ప్రపంచానికి వస్తే వాళ్ళు ఇట్లా, వీళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు మంచివాళ్ళు, రేపు ఏదో జరగబోతోంది, అది చూద్దాం ఇది చూద్దామని ప్రపంచం రాంగ్ నోషన్స్. అట్లాగే దేవుడికి సంబంధం చూస్తే ఎక్కడికో ఏదో పోయినాము, ఆ కుంభమేళాకు పోయినాము, అంతా వచ్చింది. ఎందుకు నీకు హెల్త్ బాగాలేదు, పెద్దవాళ్ళు నేను ఇంట్లో కూర్చొని చేసుకో, మనసు నిలబడదు. ఎక్కడికో ఏదో వస్తుంది, ఏమీ రాదు. అన్నీ నీ దగ్గర ఉన్నప్పుడు నీ కొత్తగా వచ్చేదేంటి తెలియదు. ఈ కొట్లను కొట్టుకొని తిరుపతికి పోయినాం, అందరం పోయినాం. అప్పుడున్న పరిస్థితులు ఇన్నిసార్లు చూసావు కదా. నెక్స్ట్ జనరేషన్ని చూడనేయండి, పాపం చిన్నపిల్లలు వాళ్ళు చూడద్దా? ఎన్నాళ్ళు ఈ ముసలివాళ్ళు చూస్తారు? ఎక్కడ పోయినా ముసలివాళ్ళే. అందుకని ఏంటి? ఎందుకు? విషయం కూర్చొని అందించుకో. నువ్వు ఎక్కడో తిరిగితే అందదు. బయట తిరుగుతున్నటువంటి మనసు ఎప్పుడు అందుకుంటుంది? బయట తిరగడం ఆపేయాలి, చాలు, ఇంకా నాకు అవసరం లేదు అనేటువంటి స్థితి రావాలి. అందుకని ఏం చెప్పాడు? అందుకని ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది మన అంతఃకరణ శుద్ధే. అంతఃకరణ శుద్ధి ఏదో అరగంట ధ్యానం చేస్తానో, అరగంట పూజ చేస్తానో, అరగంట యోగం చేస్తేనో రాదు. 24 గంటలు మనం ఎలర్ట్గా, అవేర్గా, విజిలెంట్గా మన మీద మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఈ ధ్యానం వల్ల కూడా అయ్యేది మన అంతఃకరణ శుద్ధి అని చెప్తున్నాడు. సో రేపు కంటిన్యూ చేద్దాం. ఇప్పటికి ఆల్రెడీ అరగంట దాటిపోయింది. అంటే ఏంటి ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ధ్యానం అయినా, మన కర్మ అయినా, యోగమైనా సరే అంతా ఉన్నది ఆ తత్వమేను. ఇదంతా ప్రకృతేను. ఈ ప్రకృతిని తీసుకెళ్ళి చిన్నగా దాంట్లో పడేస్తే సరిపోతుంది. అంటే ప్రకృతికి విలువ ఇవ్వకపోతే ఇది ఆటోమేటిక్గా పడిపోతుంది. ఉండేదంతా ఒకటే అనేటువంటి విషయం గ్రహించాలి. అంటే మన మనసుకి, మన చిత్తానికి, మన బుద్ధికి, మన అహంతో సహా ఇవన్నీ నేను తగిలించుకున్నటువంటి నాది అనేది జస్ట్ ఐడెంటిటీ అయ్యా. నా మనసు ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడుతుంది. నా మనసు ఇంకా ఈ చిన్న వాటి మీద నిలబడదు, ఒక పెద్ద దాని మీద నిలబడుతుంది. అది నేనేనని గ్రహిస్తుంది. రేపు కంటిన్యూ చేస్తాం. నమస్తే.